దేశంలోని మరో 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పోతే కాంగ్రెస్ ముక్త భారత్ కాబోతుందని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. మెదక్, కరీంనగర్, నిజామాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థులను బీఆర్ఎస్ పార్టీ ఎందుకు నిలబెట్టడం లేదని ప్రశ్నించారు. సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ మెదక్ ఎమ్మెల్సీ పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి సన్నాహక సమావేశంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు పాల్గొన్నారు. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ పక్షాన, టీచర్స్ ఎమ్మెల్సీ పక్షాన ఇద్దరు అభ్యర్థులు మెదక్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఈ 4 ఉమ్మడి జిల్లాలకు సంబంధించి ఫిబ్రవరి 27వ తారీఖున 2 శాసనమండలి స్థానాలకు ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఈ 2 ఎన్నికలలో గెలవడం అనేది భారతీయ జనతా పార్టీకి అవసరం, కార్యకర్తలైనటువంటి మనందరికీ అవసరం. ఎందుకు అవసరం? వాతావరణం అంతా కూడా గల్లీ నుంచి ఢిల్లీ దాకా అంతా కూడా మనకు పక్షాన్నే అనుకూలంగా కనబడతా ఉంది. ఆ పక్కనే 10 ఏళ్ళు ఉద్యమాన్ని నడిపించి ముఖ్యమంత్రి చేసిన ఆయన ఉన్నాడు. ఈ నియోజకవర్గంలో మొత్తం వాళ్ళ ఖాందాని మొత్తం ఉన్నది. సీసలు అమ్మిన వాళ్ళు ఉన్నారు, ఫామ్ హౌజులు కట్టిన వాళ్ళు ఉన్నారు, కాళేశ్వరం కట్టిన వాళ్ళు ఉన్నారు, ఇంకా కంప్యూటర్ డబ్బాలల్లో మార్కెటింగ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. 4 ఉన్నారు పెద్ద మనుషులు ఈ నియోజకవర్గంలో. కానీ అలా క్యాండిడేట్ లేడు. ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళు? ఇక లేతే మంచిగా ఉండదని చెప్తున్నాడు సారు. శీష్ మహల్ నిన్న ఢిల్లీలో ఓడిపోయింది, పలిగిపోయింది. సీసాలు అమ్మి కట్టిరు, శీష్ మహల్ కట్టిరు ఢిల్లీలో. మరి ఈడ వీళ్ళు ఏమంటున్నారు? కాంగ్రెస్ వాడు కనబడితే కొడతారట. కేటీఆర్ మాట్లాడతాడు. టీఆర్ఎస్ పోటీ చేస్తే 3వ స్థానం తప్ప మళ్ళీ ఇంకో స్థానం కనబడదు వాళ్ళకు. అందుకని టీఆర్ఎస్ పార్టీ చరిత్ర ఇక ముగిసింది. తెలంగాణ లోపల మిగిలేది భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ రెండే మిగులుతాయి. కాంగ్రెస్ సంగతి మీకు తెలుసుగా 3 జాగాలలో ఉన్నది. మోడీ గారు చెప్పిన మాట నిజం కావాలంటే, కాంగ్రెస్ ముక్త భారత్ నిజం కావాలంటే వెనుకటికి వామనుడు అడుగుతాడు. ఏమడిగిండు? 3 అడుగుల జాగి ఇవ్వమని అడిగిండు. ఇవాళ మనం తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ 3 రాష్ట్రాలలో మిగిలింది కాంగ్రెస్. ఈ 3 పోతే ఈ దేశంలో కాంగ్రెస్ అనేది ముక్త భారతం అయిపోతుంది. కాబట్టి ఈ 3 జరగాలంటే దానికి పునాది ఇప్పుడు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలు అనేవి పునాదిగా మిగులుతాయి. టీఆర్ఎస్ వాళ్ళంతా వాళ్ళే సెల్ఫ్ గోల్ కొట్టుకొని వెళ్ళిపోయారు. ఇక నువ్వనైనా ఇద్దరమే తెలుసుకోవాలి. 14 ఏళ్ళ రవంత్ రెడ్డి గారి పాలనలో ఒక్క డిఏ రాలే, రిటైర్డ్ అయినోడికి పైసలు రాలే, రైతులకి రైతు భరోసా రాలే, 2 లక్షల రుణమాఫీ రాలే, నిరుద్యోగులకి 4,000 నిరుద్యోగ భృతి రాలేదు, ఆడపిల్లలకి 18 ఏళ్ళు దాటితే స్కూటీ రాలేదు. ఏమొచ్చింది అంటే ఈయన ఢిల్లీకి తిరిగేందుకు టికెట్లకు పైసలు వచ్చినాయి తప్ప ఇంకా వేరే ఏం రాలేదు రేవంత్ రెడ్డి గారికి. ఈయన ఇంకో దుర్మార్గమైన ఆలోచన చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి. మనం అందరం అడ్డుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పోయిన ఆయన జీతాలకు పైసలు లేవని ఒక దుర్మార్గమైన పనిచేసి 58 ఏళ్లకు రిటైర్మెంట్ ఏజ్ని తీసుకుపోయి 61 ఏళ్లకు పెంచి నిరుద్యోగ యువకుల యొక్క ఆశల మీద 3 ఏళ్ల పాటు నీళ్లు తల్లి కేసీఆర్ అనేటోడు పోయిండు. ఈయన వచ్చి ఇంకో 4 ఏళ్ళు వేసి ఈయన టర్మ్ అయిపోతుంది. వీడికి 14 నెలలు అయిపోయింది. ఇక ఇంకో 4 ఏళ్ళు పెంచిండు అనుకో, ఎవరు రిటైర్డ్ అయ్యేది లేదు, ఎవరికి పైసలు ఇచ్చేది లేదు. పీసీసీ ప్రెసిడెంట్ నిన్ను అంటున్నాడంట, ఢిల్లీకి తెలంగాణకి ఏం పొత్తున్నదని. అవును, మేము కూడా చెప్తున్నాం, ఢిల్లీకి తెలంగాణకి ఏం పొత్తు లేదు. కానీ తెలంగాణకి బీజేపీ